గొర్రెల మందపై చీరుతో దాడి చేసిన ఘటన పుల్చల మండలం పాళ్లెం పంచాయతీలో చోటు చేసుకుంది. గొర్రెల యజమాని కృష్ణయ్య తెలిపిన వివరాల మేరకు పాళ్లెం చెందిన కృష్ణయ్యకు 40 గొర్రెలు ఉన్నాయి. రోజు గొర్రెల మందను మేపుకునేందుకు గ్రామానికి సమీపంలోని తూర్పు భాగం అటే ప్రాంతంలోకి తోలుకెళ్తాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళ కృష్ణయ్య తన 40 గొర్రెలను తూర్పు భాగం అటే ప్రాంతంలోని కోటపావి వద్దకు తోలుకెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో గొర్రెలన్నీ బెదిరి చల్లా చెదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇది గమనించిన కృష్ణయ్య భయంతో పరుగులు పెట్టాడు. కొంత సమయానికి గొర్రెల మంద వద్దకు వెళ్ళగా 2 గొర్రెలకు తీవ్ర గాయాలు కాగా ఒక గొర్రె అదృశ్యమైంది. అదృశ్యమైన గొర్రెను చిరుత తీసుకెళ్లి ఉంటుందని గొర్రెల యజమాని కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశాడు. తీవ్ర గాయాలైన 2 గొర్రెలను కల్లూరు పశు వైద్యశాలకు తరలించడంతో ఒక గొర్రె చికిత్స పొందుతూ మృతి చెందింది. అడవిలో అప్పుడప్పుడు చిరుత సంచరిస్తున్నట్లు ఆ రైతు తెలిపారు. పాళ్లెం పంచాయతీ సమీపంలోని అడవిలో గొర్రెల మందపై చిరుత దాడి చేసిన సమాచారం వచ్చిందని ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తామని ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ పేర్కొన్నారు. పులిచెర్ల మండలం పాళ్లెం పంచాయతీ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గొర్రెల మందపై దాడి చేసింది చిరుత కాదని రేంజర్ ధామస్ సుకుమార్ స్పష్టం చేశారు. తోడేలు, నక్క, అడవి పిల్లి లాంటి జంతువులై ఉంటాయని ఆయన అన్నారు. ఈ సంఘటనపై శనివారం ఉదయం చిరుత పాదముద్రల కోసం ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ, ఎఫ్బీఓ మధు ట్రాకర్స్ కలిసి అడవిని జల్లెడ పట్టారు. ముందుగా గొర్రెల మందపై దాడి జరిగిన ప్రాంతానికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. సంఘటన ప్రాంతంలో సంచరించిన జంతువుల పాదముద్రలను సేకరించారు. దీనిపై రేంజర్ మాట్లాడుతూ గొర్రెల మందపై చిరుత దాడి చేయలేదని, గొర్రెల మందపై దాడి చేసిన జంతువును ఆ రైతు చిరుత అనుకున్నాడన్నారు. తూర్పు విభాగం అడవిలో ఇటీవల కాలంలో చిరుత సంచరించిన దాఖలు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అటవీ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వారికి సూచించారు.